నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నిన్న జరిగినటువంటి సభ ఏదైతే ఉందో ఎన్నికలకు సంబంధించి అందులో మోదీ అలాగే చంద్రబాబు కలవడం జరిగింది. అక్కడ మోదీ చంద్రబాబుకి ఒక గిఫ్ట్ ఇచ్చారు అని అంటున్నారు. ఏంటా గిఫ్ట్? ఆ గిఫ్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది? కూటమిగా, చంద్రబాబుగా? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఏపీకి వచ్చారు. సో అటు రాజమండ్రి, అనకాపల్లి రెండిట్లోనే ఆయన ప్రసంగించడం జరిగింది. ఒక సభలో ఇద్దరు కలిశారు, చంద్రబాబు అండ్ మోదీ. ఆ కలిసిన చోట మోదీ చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చారు అంటున్నారు. ఏంటి ఆ గిఫ్ట్? ఆ గిఫ్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఎవరికి ఉపయోగాలు ఒకవేళ ఉంటే? ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రతి ఎలక్షన్లో కూడా ఒక స్లోగన్ ఉంటుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఒకటి. 2014 ఎన్నికల్లో తీసుకుంటే నరేంద్ర మోడీ మొత్తం బ్లాక్ మనీని తీసుకొచ్చేస్తాను అని అన్నాడు. అంతకుముందు ఎలక్షన్ వాజ్పేయి తీసుకుంటే కనుక భారత్ వెలిగిపోతుంది అనేది ఒక క్యాప్షన్ తీసుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ ఎన్నికల్లో తీసుకుంది ఏంటంటే మోడీ గ్యారంటీ, అది నినాదం. సో మోడీ గ్యారంటీ ఏమి ఇచ్చాడు? ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పారు? ఎందుకంటే కూటమికి కెప్టెన్ ఎవరు ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఏం ఇచ్చారు గిఫ్ట్ అని అంటే ఆయన జీరో మంత్రాన్ని ఇచ్చారు అని చెప్పవచ్చు. ఎవరు? నరేంద్ర మోడీ. ఏంటి జీరో మంత్రం అంటే? దాని అర్థం ఏంది అసలు? జీరో మంత్రం అంటే దేని గురించి? అది అసలు చాలా క్లియర్గా నరేంద్ర మోడీ జీరో మంత్రంతో జగన్మోహన్ రెడ్డిని కొట్టాడు. ఎలా కొట్టారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి చేసింది జీరో, 100% కరప్షన్ చేశారు, అవినీతి 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 అని అన్నాడు. ఎవరు? నరేంద్ర మోడీ. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి విమర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది, అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించడం చాలా సీరియస్గా అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ కూటమికి. కారణం ఏంటంటే చిలుకలూరుపేట సభలో నరేంద్ర మోడీ వచ్చారు, ఫస్ట్ సభ అది. ఆ ఫస్ట్ సభలో ఎక్కడ కూడా విమర్శించలేదు, ఓన్లీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు మాత్రం విమర్శించారు తప్పితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించలే. ఆ రోజు స్పీచ్ని మనం కంపేర్ చేసుకుంటే, ఎక్కడ రాజమండ్రిలో ఇచ్చినట్టు స్పీచ్ కానీ లేదా అనకాపల్లిలో ఇచ్చిన స్పీచ్ కానీ నరేంద్ర మోడీ ఇది కనుక మనం ఒకసారి చూస్తే కనుక డెఫినెట్గా అది కూటమికి కొంత బూస్టప్ ఇచ్చేది. బూస్టప్ ఇవ్వడంతో పాటు ఓట్ల చేంజ్ అంటే, ఇప్పుడు కూటమిలో జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉంది. ఓట్ల షేరింగ్ పరంగా చూసుకుంటే లేదా ఓట్ల పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ మేజర్ ఓట్ షేర్ ఉంటుంది. ఆ తర్వాత జనసేనకు ఉంటుంది, ఆ తర్వాత బీజేపీకి ఉంటుంది. బీజేపీ వాళ్ళు పోటీ చేసిన చోట ఓట్ల షేరింగ్ జరగాలి అంటే ఆ బీజేపీ అగ్రనేతల మీద నమ్మకం ఉండాలి. అదర్వైజ్ ఓట్ల షేరింగ్ అనేది ఇంపాసిబుల్, జరగదు. సో ఆ ఓట్ల షేరింగ్ జరగాలి అంటే అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించాలి. ఎవరు? నరేంద్ర మోడీ విమర్శించాలి. కారణం ఏంటంటే నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అనేది నమ్ముతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చాలా మంది ప్రజలు. నరేంద్ర మోడీతో కలిసి 5 సంవత్సరాల పాటు ట్రావెల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. పైగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఆ బెయిల్ మీదనే పరిపాలన సాగిస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా పోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఆ అభిప్రాయం నుంచి బయటపడేయాలి ఫస్ట్. అప్పుడు బీజేపీ నుంచి ఉన్నటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ఓటర్లు లేదా జనసేన ఓటర్లు షిఫ్ట్ అయ్యి ఓటేస్తారు ఆ పార్టీకి, అదర్వైజ్ ఓటేయరు. అందుకే ఆయన జీరో ఫార్ములాని తీసుకొచ్చారు, జీరో మంత్రాన్ని జపించారు. జగన్మోహన్ రెడ్డి చేసింది జీరో అభివృద్ధి అనేది జీరో. కరప్షన్కు పాల్పడ్డాడు, అలాగే అభివృద్ధిని కుంటుపరిచాడు. ఎక్కడ అభివృద్ధి లేదు, కేవలం లిక్కర్, శాండ్, ల్యాండ్ ఈ కుంభకోణాలు చేశారు, జైలుకి పంపిస్తాము అనేటువంటి ఒక కామెంట్లు చేశారు. సో అవి ఓట్లను షిఫ్ట్ చేసుకోవడానికి వేసినటువంటి జీరో మంత్రంగా మనం దాన్ని వర్ణించుకోవచ్చు. అంటే జీరో మంత్రం అంటే జగన్మోహన్ రెడ్డి జీరో, ఏమీ చేయలేదు, ఆయన చేసిందల్లా కరప్షను, ఆయన చేసిందల్లా భూదందాలు, ఆయన చేసిందంతా లిక్కర్ దందా, ఆయన చేసిందల్లా ఇసుక దందా, వీటి గురించి ప్రస్తావించాడు. కాబట్టి
నరేంద్ర మోడీ ఖచ్చితంగా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకి విలువిస్తున్నాడు, ఆయన పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగేలా ఆ మీటింగ్లో ఆ స్పీచ్ ఉంది. రాజమండ్రి వేదికగా ఇచ్చినటువంటి స్పీచ్లో కానీ, అనకాపల్లి వేదికగా ఇచ్చినటువంటి స్పీచ్లో కానీ. ఓకే, కాబట్టి ఇది కొంత టర్నింగ్ పాయింట్ కూటమికి. మొన్నటి వరకు ఏంటి, నరేంద్ర మోడీ తోటి పొత్తు పెట్టుకున్న, బీజేపీతో పొత్తు పెట్టుకున్న, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నా కానీ ఇక్కడ డీజీపీని మార్చలేకపోయాము, సిఎస్ని మార్చలేకపోయాము, అసలు అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదు. ఏదైతే కోరుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాయో బీజేపీ తోటి అది నెరవేరలేదు అనేటువంటి భావన తెలుగుదేశం పార్టీ లీడర్లో ఉంది, జనసేన లీడర్లో ఉంది, అలాగే ఆ రెండు పార్టీల అభిమానుల్లో, ఓటర్లలో కూడా ఉంది. దాన్ని మినిమైజ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోడీ ఒక ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి బంధం మీద మాత్రం అనుమానాలు పూర్తిగా అయితే పోలా, కానీ ఒక 70% పోయేలాగా ఆయన స్పీచ్ ఉందని చెప్పొచ్చు. ఓకే, పైగా దాని కంటిన్యూషన్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, అసలు ఈ ఎలక్షన్లు చేయలేమేమో, అధికారులను ఎట్టబడితే అట్టు మార్చేస్తున్నారు అనేటువంటి ఒక ఆందోళన కలిగించేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎక్కడో నొప్పి తగిలింది జగన్మోహన్ రెడ్డికి, తగలాల్సిన చోట తగిలింది, కాబట్టి నరేంద్ర మోడీని నమ్మొచ్చు అనేటువంటి ఫీలింగ్లోకి తెలుగుదేశం పార్టీ జనసేన ఓటర్లు వచ్చి ఉంటారు. ఓకే, సో దానివల్ల కూటమికి లబ్ధి కలుగుతుంది. అదే చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి గిఫ్ట్, అంతే కదా. కెప్టెన్కి కావాల్సినటువంటి అన్ని రకాల ప్లేయర్స్ని ఇవ్వాలి, కావాల్సినటువంటి వనరులను సమకూర్చాలి, అలాగే ప్రాక్టీస్ వచ్చేసేటప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లో సహకారం అందిస్తే మెయిన్ మ్యాచ్లో విన్నింగ్ ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు అంటే ఇవే ప్రచారంలో సంబంధించి ప్రచారంలోకి వెళ్తున్నటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటికీ పుల్ స్టాప్ పడేలా రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేశారు. ప్లస్ అదే రోజు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక విమర్శల వర్షం అయితే కురిపించారు. అవి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని జైలుకి తీసుకువెళ్తాయి అనేటువంటి ఒక అభిప్రాయం కలిగేలా చేశారు. అంతకు ముందు రోజు ధర్మవరం కేంద్రంగా చేసుకుని అమిత్ షా స్పీచ్ వింటే కనుక 100% జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి సమాచారం అమిత్ షా దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏమేమి దందాలు చేశారు అనేది ఆయన దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఢిల్లీలో, అంటే దేశంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి ఒక సంకేతాన్ని బలంగా ఇచ్చారు అమిత్ షా. దాని కంటిన్యూషన్లో నరేంద్ర మోడీ ఇచ్చారు. సో ఫైనల్ టచ్ విజయవాడలో రోడ్ షో కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ చంద్రబాబు నాయుడికి ఏంటంటే కొంత జగన్మోహన్ రెడ్డి విమర్శించడం, తర్వాత రాజమండ్రి వేదికగా చంద్రబాబు నాయుడు లేడుగానే లోకేష్ ఉన్నాడు. అయితే అనకాపల్లి వేదికగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు రిసీవ్ చేసుకున్నటువంటి తీరు కానీ, చంద్రబాబు నాయుడిని ఆయన పేరుని ఆయన ప్రసంగంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించడం కానీ, ఇవన్నీ చూస్తే కనుక వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది అంటారు కదా, సినిమాల్లో కెమిస్ట్రీ కుదిరింది అంటారు హిట్ సినిమాకి. అలాగే ఈ పొలిటికల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ ఉంది అనేటువంటి భావన ఉండేది మొన్నటి వరకు. కానీ నిన్న అనకాపల్లి సభలో చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలిగింది, ప్లస్ ఆయన స్పీచ్ కూడా అదే విధంగా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తూ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ బూస్టప్ తోటి, ఆ జోష్ తోటి ఎన్నికలకు వెళ్ళడంతో పాటు ఆల్మోస్ట్ అంటే నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో అటు రాజమండ్రి, ఇటు అనకాపల్లి రెండు సభల్లోనూ మాట్లాడిందని విధానం బట్టి ఆల్మోస్ట్ ఏపీ ప్రజలకి, ముఖ్యంగా ఈ టీడీపీ జనసేన ఓటర్లకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉండేవి. సో ఈ దెబ్బకి అవన్నీ పటాపంచలు అయిపోయింది. మోదీ ఇచ్చినటువంటి ప్రసంగం ఖచ్చితంగా కూటమికి ప్లస్ అనే చెప్పుకోవాలి. సో అది గిఫ్ట్ ప్రకారం అది మంచి రిజల్ట్స్ని ఇస్తుందని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శేషరావు గారు. థ్యాంక్ యూ.